వాళ్ళు నెగోషియేట్ చేయాలి, వాళ్ళ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, అంతేగా సెటిల్మెంట్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి. 2013లో ఒక యాక్ట్ వచ్చింది, ఎక్విజిషన్ యాక్ట్. దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఫాలో కాల. ఈ 97 కోట్లతోనో 100 కోట్ల లోపుతోనో బిడ్ చేసేయాలని నిర్ణయించుకున్నారు. అది ఒక తప్పు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఇవాళ పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతా ఉన్నా. అహంతో చేసినటువంటి పని ఇది. అధికారం ఉంది, డబ్బు ఉంది, కేంద్ర మంత్రిని అని అహం. అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అహం మాత్రమే ఉంది. విజన్ అంతకంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా, విజన్తో పెట్టే బిడ్డ ఇది నాకు అర్థం కాలేదు. సర్వనాశనం చేసే కార్యక్రమానికి ఇవాళ పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంటెన్షన్ అదే కదా నాకు తెలియదు. తెలివి తక్కువతనం అన్నం. అహం, డబ్బు ఉంది, అధికారం ఉంది, అర్ధంతరంగా కేంద్రంలో మంత్రి అయ్యాననేటువంటి అహంతో చేసినటువంటి ఒక తప్పుడు పనిది.